శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ. వశిష్ఠాదుల పూజలందుకొని పరశురాముడు శ్రీరాముని గని. వశిష్ఠాదుల పూజలందుకొని పరశురాముడు శ్రీరాముని గని. కౌశికుయాగము గాచినవట శివధనువును వంచి విరిచినవట. కౌశికుయాగము గాచినవట శివధనువును వంచి విరిచినవట. అద్భుతమౌని వీరత్వమును పరిశీలింపనే వచ్చినాడను. అద్భుతమౌని వీరత్వమును పరిశీలింపనే వచ్చినాడను అని గర్జించెను పరశురాముడు. అని గర్జించెను పరశురాముడు. నిశ్చలుడై నిలిచే సీతారాముడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ. నీవు విరిచిన ఆ శివధనువు నా కడనున్నయి విష్ణుధనువు. నీవు విరిచిన ఆ శివధనువు నా కడనున్నయి విష్ణుధనువు. రెండును కూడా శ్రేష్టమైనవి విశ్వకర్మచే నిర్మితమైనవి. రెండును కూడా శ్రేష్టమైనవి విశ్వకర్మచే నిర్మితమైనవి. ఏది చూపుము నీ వీరత్వము విష్ణుధనువును సంధించు బాణము. ఏది చూపుము నీ వీరత్వము విష్ణుధనువున సంధించు బాణము అని గర్జించెను పరశురాముడు. అని గర్జించెను పరశురాముడు. నిశ్చలుడై నిలిచే సీతారాముడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ. దశరథుడెంతగా ప్రార్థించినను లక్ష్యము చేయని పరశురాముని. దశరథుడెంతగా ప్రార్థించినను లక్ష్యము చేయని పరశురాముని. దశరథాత్మజుడు ఆగ్రహమునగని ధనుర్బాణములు వాని నుండి గొని. దశరథాత్మజుడు ఆగ్రహమునగని ధనుర్బాణములు వాని నుండి గొని. వానిలోని విష్ణు తేజము హరించి ధనువు మోపెట్టి శరము సంధించి. వానిలోని విష్ణు తేజము హరించి ధనువు మోపెట్టి శరము సంధించి. శ్రీ రఘురాముడు భార్గవరాముని. శ్రీ రఘురాముడు భార్గవరాముని క్షణముతో చేసే శక్తి విహీనుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ.
ఒక పరితాను సంధించిన బాణము వ్యర్థము చేయగా సాధ్యముగాదని ఒక పరితాను సంధించిన బాణము వ్యర్థము చేయగా సాధ్యముగాదని పరశురాముని పదగతిని గాని అతడార్జించిన తపమును గాని పరశురాముని పదగతిని గాని అతడార్జించిన తపమును గాని ఖండించక మరి మార్గము లేదని యోచించుకొని వేగతల్పుమని ఖండించక మరి మార్గము లేదని యోచించుకొని వేగతల్పుమని శ్రీరాముడు పలుక భార్గవుడు విని శ్రీరాముడు పలుక భార్గవుడు విని తన తపమునే ఖండింపగ వేడెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ పరశురాముని తప ఫలమును రామబాణము త్రుంచివేసెను పరశురాముని తప ఫలమును రామబాణము త్రుంచివేసెను గర్వభంగమై పరశురాముడు మహేంద్రగిరికి మరలిపోయెను గర్వభంగమై పరశురాముడు మహేంద్రగిరికి మరలిపోయెను కారు చీకటులు తొలగిపోయెను దివ్యకాంతులు దిక్కులు నిండెను కారు చీకటులు తొలగిపోయెను దివ్యకాంతులు దిక్కులు నిండెను బ్రహ్మేంద్రాదులు సంతసించిరి బ్రహ్మేంద్రాదులు సంతసించిరి సీతారాముని ఘనముగా బొగడిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ